దేవునిని ఆరాధించు విధములు. ఒకటి, దేవుని వాక్యమును చదువుట ద్వారా ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించినట్లు అనమాట. కొలస్సీయులు 4:16. రెండవది, దేవుని వాక్యమును అధ్యయనము చేయుట ద్వారా, అంటే అందులోని అంశాలని మనము వివరించడము అన్నమాట. అధ్యయనము 1 తిమోతి 4వ అధ్యాయము. 4 వచ్చేసి దేవుని వాక్యమును ప్రకటించుట ద్వారా, దేవుని కట్టడాలను గైకొనుట ద్వారా, కీర్తనలు ఆత్మ సంబంధమైన పాటలు పాడుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా, వేడుకొనుట ద్వారా, విన్నవించుకొనుట ద్వారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా, విజ్ఞాపనలు చేయుట ద్వారా, దేవుని కుమారుని అంగీకరించుట ద్వారా, దేవునికి సజీవ యాగంగా మన శరీరములను సమర్పించుకొనుట ద్వారా, దేవునికి స్తుతియాగము చేయుట ద్వారా, మరియు ఉపకార ధర్మము చేయుట ద్వారా, అంటే మేలుకరమైన పనులు చేయుట ద్వారా, మనకు గల వాటిని సమర్పించుట ద్వారా. అంటే దేవుడు నాకేమి ఇవ్వు అని చెప్పేసి దేవుడు ఏమి అడగడం లేదు, కానీ మనం మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలనుకున్నది సమర్పించడాన్ని ఆ విధంగా దేవుని కూడా ఆరాధించవచ్చు అన్నమాట. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.